కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్తో ప్యాకేజీల కోసమే సీబీఐ సిట్ విచారణల పేరిట రేవంత్ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు ఎంపీ అరవింద్. ఓట్ల కోసం రేవంత్ కులమత రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి కట్టబెడితే బహిరంగ దోపిడీకి పాల్పడతారని అన్నారు. 7 ఏళ్లలో తనపై అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు ఎంపీ అరవింద్. ఫస్ట్ స్మార్ట్ సిటీ ఏ రకంగా చేస్తారో నేర్చుకో. కల్వకుంట్ల దగ్గర పైసలు ఎట్లా వేసుకపోవాలన్నది నీ జ్ఞానం బాగుంది. బ్లాక్మెయిల్ టాక్టిక్స్ నిన్ను మించినోడు ఒకటి లేడీ ప్రపంచంలో, అది మాకు ఐడియా ఉంది. కానీ స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం ఒకవేళ 4 పట్టణాలకి స్మార్ట్ సిటీ తెలంగాణకి ఇస్తే ఆ 4 పట్టణాలు ఏవి అన్నది దానికి ఒక ఫార్ములా ప్రకారంగా, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయాల కేంద్రానికి. అంతా కూడా నాలెడ్జ్ లేనోనివి నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి చెప్పు. నాకు ఇన్సెన్సిటివ్గా మాట్లాడినావు, మానవత్వం లేకుండా మాట్లాడినావు. బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అనే వరకు ఓకే అలిగేషన్. వీణా వాణి లాంటి సంబంధం అనటము వెరీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. డబ్బులు కల్వకుంట్ల దగ్గర వేసుకుపోయి వీణా వాణి ఎగ్జాంపుల్ తీసుకొని ఇటువంటి రాజకీయ వేదికల మీద జోకులు వేయకూడదు.